శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు నిన్ను చీల్చిన నీ వెన్ను వణుకదు నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులు పోలీసు అధికారులు మేయర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశం మేరకు ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేస్తూ చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమం రాస్తారోక కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా అయితే 2014లో పార్లమెంట్లో చిరు వ్యాపారుల హక్కుల కోసం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ చట్టానికి మద్దతుగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతని ఇవ్వడం జరిగింది. వారు వ్యాపారం చేసుకున్నటువంటి స్థలాలలో మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ అధికారులు కానీ ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ రోజు మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఈ నగరంలో మరి కేటీఆర్ గారి ఆదేశం మేరకు, మా సూచనల మేరకు, మా విజ్ఞప్తి మేరకు, మా చిరు వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మరి అనేక చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ అధికారులు కట్టియకుంటే దశల వారీగా మా ఆందోళన ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా కూడా ఈ నగర అభివృద్ధి కోసం గతంలో మేము ఏ తీరుగా సహకరించినాం, రాబోయే రోజుల్లో కూడా మా సహకారం ఉంటుంది. కానీ చిరు వ్యాపారుల పొట్టగొట్టొద్దని చెప్పి మరి మున్సిపల్ అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం.